ఇప్పుడైతే చికెన్ మొత్తం కలిపేసి పక్కన పెడదామండి. యాక్చువల్గా చికెన్ ముందు కలిపి పక్కన పెట్టుకొని తర్వాత రైస్ పెట్టుకోవాలి. చిన్న స్టవ్ కదా, చిన్నగా వస్తుంది. రైస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ముందైతే ఇంకా అది పెట్టేశాను. ఇప్పుడు చికెన్ కలిపి మ్యారినేట్ చేద్దాం. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసామండి. వాటర్ కూడా మనకి బాగా బాయిల్ అయ్యాయి చూడండి. ఇప్పుడు గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్. వాటర్ చెక్ చేసుకోండి, బాగా ఉప్పగా ఉండాలి నోట్లో టేస్ట్ చేసినప్పుడు. కేసట్లో బియ్యం వేయడం కొంచెం భయం. ఈ గిన్నెలో కూడా మరి ఫ్రీగా అవుతుందో లేదో నాకైతే తెలియదు. అవుతుందని అనుకుంటున్నా.